మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సత్యనారాయణపురంలో స్లాట్ ఓనర్ పై దౌర్జన్యంగా దాడి చేయడమే కాకుండా జేసీబీలతో హద్దులు చెరిపేశారంటూ బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీ రమణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1999లో ఫ్లాట్ కొన్నామని బాధితులు చెప్తున్నారు. అయితే కొందరు అక్రమంగా వచ్చి తమపై దౌర్జన్యం చేస్తున్నారని, బాధితులు తమకు న్యాయం చేయాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన సంతకం పెడతాడు, ఆయన లేఅవుట్ చేస్తాడు, ఆయన నాలంటాడు. అవునా అండి? ఇప్పుడు చెప్పండి, ఇందులో ఉంది చూడండి, చూడండి. ఇక్కడ సంతకం బుడిగ రామదాస్ గౌడ్ అని ఉంటది. 1981 లేఅవుట్ 360 ఎకరాలు. మా జా ఇక్కడ ఉందంటున్నారు. 16 నెంబర్ సర్వేలో ఉందంటున్నారు. 21 సర్వే మొత్తం చేయండి, అన్ని ప్లాట్లకు నోటీస్ చేయండి, అందరిని పిలిచి సర్వే చేయండి. నువ్వు ఒక్కరికే వచ్చి ఎంఆర్ఓ గారు సర్వే గారు దొంగలకి ఎట్లా వస్తారు సార్? వాళ్ళ వెహికల్ ఎట్లా వస్తారు? ఎంఆర్ఓ గారికి జీతం లేదా? ఎవరు దోసుకోలేదు, గుంజుకోలేదు. మేము కష్టం చేసి కొనుక్కున్నాం. అమ్మకానికి ఒక బోకార్ తీసుకొస్తే కొన్నాము. ఆ పట్టదారే మాకు ఇచ్చిండు. పట్టదారి నుంచే మేము కొన్నాం. ఇది ఇప్పుడు 27 ఏళ్ళు మేము కొన్ని ఆడపిల్లలు ఉన్నారని ఉంచుకున్నాం. ఇది ఇలా వారం రోజుల నుంచి పెద్ద నూసు చేసి పెట్టి ఇదంతా దోపిస్తే మేము వచ్చి మాది మేము నిన్న కబ్జా పెట్టుకున్నాం. 4 రోజుల నుంచి రౌడీలు వచ్చుడు, ఆడొచ్చుడు, ఈడొచ్చుడు, లొల్లి చేసినటువంటి ఒక లేఅవుట్ లో 300 ఎకరాల్లో ఈ యొక్క లేఅవుట్ చేయడం జరిగింది. ఈ 300 ఎకరాల్లో దాదాపు వేలాది ప్లాట్లను యాజ్ పర్ ఏదైతే లేఅవుట్ లో ఉందో అదే విధంగా బౌండరీస్ కానీ ప్రతిదీ కూడా ఏమాత్రం మార్పు లేనటువంటి ఒక పరిస్థితిలో ఈ ప్లాట్లన్నీ కూడా చేశారు. దాని తర్వాత తదనంతరం అనేక దఫాలుగా కొందరు బుడిగ రామదాస్ గౌడ్, బుడిగ రామదాస్ కొడుకు, ఇద్దరు మనవాళ్ళు అఖిల్ రాజు. ఆయన వీడియోలో సార్ ఆయన హీరోలా దిగి లంజోడుకులారా ఎట్లా అవుతారా మీరు అని చెప్పేసి మా మీదకి వచ్చిన వీడియో అనేది ఇష్టం సార్. సీసీటీవీ రికార్డులు అన్నీ ఉన్నాయి, మా వీడియోలు అన్నీ ఉన్నాయి. వాళ్ళ బుడిగ రామదాస్ మనవాడు, బుడిగ రామదాస్ కొడుకు రఘువీర్ సింగ్ కొడుకు మురారి సింగ్, కార్పొరేటర్ ఈశ్వర్ గౌడ్, దర్గా ఆయన ఎవరు రౌడీ షీట్ ఎవరు దర్గా సుధాకర్ రెడ్డి అలియాస్ మున్ని. నిన్న దర్గా సుధాకర్ రెడ్డి అలియాస్ మున్ని ఇక్కడికి వచ్చి లంజోడుకులారా మీరు ఎట్లా ఇస్తారా కబ్జా, మీరు కులవట రాదా, మీరు ఏమనుకుంటారా, మీరెంత, మీ బతుకులు ఎంత అని కాళ్ళ దగ్గర ఉంచున్నాడు. ఆయన మీరు నిలబడి మాట్లాడితే మాట్లాడదట కాళ్ళ దగ్గర నుంచి లంజోడుకులారా మీరు